Good morning students, this is Govindra, your zoology lecturer from the Abhiyaan Batch physics wala. So, మనం లాస్ట్ క్లాస్లో డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ టాపిక్ని డిస్కస్ చేసుకున్నాం. అందులో 1.1 నుంచి 1.5 వరకు మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు ఈ క్లాస్లో మనం హైరార్కీ ఆఫ్ క్లాసిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో టుడే అవర్ టాపిక్ ఈజ్ లెవెల్స్ ఆఫ్ హైరార్కీ అండ్ what are the procedure and what are the things involved in the classification. So here the human beings are not only interested in the knowing more about the different kinds of organisms. మన హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వేరియస్ ఆర్గానిజమ్స్ గురించి తెలుసుకోవడంతో పాటుగా ఈ ఆర్గానిజమ్స్ మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి, ఈ ఆర్గానిజం మీద ఎలా డిపెండ్ అవుతుంది, అవి రెండు ఎలా కూడా ఒకదాని మీద ఒకటి ఒక రిలేషన్షిప్ చూపిస్తున్నాయి అనే వాటి గురించి కూడా హ్యూమన్ బీయింగ్స్ అనేది చదువుతున్నారు. సో అట్లాంటి ఫీల్డ్ ఆఫ్ సైన్స్ ఏదైతే ఉందో దీన్నే మనం ఏమంటామంటే సిస్టమాటిక్స్ అంటాం. సిస్టమాటిక్స్ అంటే ఏంటి? ద బ్రాంచ్ ఆర్ ద ఫీల్డ్ ఆఫ్ బయాలజీ దట్ విల్ రీడ్స్ అబౌట్ ద interrelationships between the organisms, interrelationships among the organisms. For example, మనం ఎకాలజీలో చదువుకుంటాం, no organism on the earth is independent. ఒక ఎర్త్ మీద ఉన్న ప్రతి ఆర్గానిజం కూడా వేరొక ఆర్గానిజం మీద మస్ట్ అండ్ షుడ్గా డిపెండ్ అవ్వాలి. అయితే ఎలా డిపెండ్ అవుతున్నాయి, ఎటువంటి టైప్ ఆఫ్ రిలేషన్షిప్స్ వస్తున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యూచువలిజం అంటాం, సింబయోసిస్ చెప్పుకుంటాం, పారాసైటిజం చెప్పుకుంటాం, కమెన్సిలిజం చెప్పుకుంటాం, అమెన్సిలిజం చెప్పుకుంటాం. అంటే ఏమవుతున్నాయి, రెండు ఆర్గానిజమ్స్ అనేవి ఎన్విరాన్మెంట్లో ఉండేవి, ఎకోసిస్టమ్లో ఉండేవి, ఇప్పుడు కూడా ఇంటరాక్ట్ అవుతాయి అండ్ అట్ ద సేమ్ టైం వాటి మధ్య ఒక ఎవల్యూషనరీ రిలేషన్షిప్ అనేది కూడా ఉంటుంది. సో దీన్నే మనం ఏమంటామంటే సిస్టమాటిక్స్ అంటాం, లేదంటే మనం బయోసిస్టమాటిక్స్ అని కూడా పిలుచుకోవచ్చు. దీన్ని మనం ఏమంటామంటే సిస్టమాటిక్స్ ఆర్ బయోసిస్టమాటిక్స్. సో ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ knowing more about the different kinds of organisms గురించి తెలుసుకోవడంతో పాటుగా ఇంకోటి ఏం కూడా తెలుసుకుంటున్నాం, వాటి యొక్క డైవర్సిటీ అంతా, అందులో ఎన్ని నెంబర్ ఆఫ్ స్పీసెస్ ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ జీనరా ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉన్నాయి, అందులో ఎన్ని స్పీసెస్ అనేవి ఎక్స్టింక్ట్ అయిపోయాయి ఆల్రెడీ ఎర్త్ నుంచి, ఎన్ని స్పీసెస్ అనేవి ఇంకా కొత్తగా డిస్కవర్ చేస్తున్నారు సైంటిస్ట్, వీటన్నిటి గురించి కూడా తెలుసుకుంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం వాట్ ఆర్ ద రిలేషన్షిప్స్ అమాంగ్ దెమ్ అనేది గురించి కూడా మనం చదువుకుంటాం. దీన్ని మనం ఏంటాం, సిస్టమాటిక్స్ ఆర్ బయోసిస్టమాటిక్స్ అని చెప్పి అంటాం. నెక్స్ట్, సో ది సిస్టమాటిక్స్ డెఫినేషన్ చూసుకునేటప్పటికి ద సైన్స్ ఆఫ్ బయాలజీ దట్ విల్ డీల్స్ విత్ ద వాస్ట్ డైవర్సిటీ ఆఫ్ లైఫ్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో, మన ఎర్త్ మీద సో మెనీ మిలియన్స్ ఆఫ్ స్పీసెస్ ఉన్నాయి, సో మెనీ అని సమ్ థౌజండ్స్ ఆఫ్ ప్లాంట్స్, థౌజండ్స్ ఆఫ్ యానిమల్ స్పీసెస్, థౌజండ్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ స్పీసెస్, థౌజండ్స్ ఆఫ్ సమ్ ప్రోటోజోన్ స్పీసెస్. సో వీటన్నిటి గురించి కూడా ఎంత డైవర్సిటీ ఉన్నాయి, ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి కూడా మనం ఇందులో చదువుకుంటాం. అండ్ అలా డైవర్సిటీతో పాటుగా ఇంకా ఇది ఏం చదువుతుంది, ట్రెండ్స్ అండ్ ఎవల్యూషనరీ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. సో ఈ ఆర్గానిజమ్స్ మధ్యలో ఏదైనా కామన్ యాన్సిస్టరీ ఉందా, ఏ జియోలాజికల్ టైం పీరియడ్లో ఆరిజినేట్ అయ్యాయి, ఎంత టైం పట్టింది వాటి డైవర్సిఫికేషన్ చెందడానికి, అండ్ వాటి యొక్క గోల్డెన్ ఏజ్ ఏంటి, అవి ఏ టైంలో ఫరెస్ట్ అయ్యాయి, లేదంటే ఏ టైంలో అవి ఎక్స్టింక్ట్ అయిపోయాయి, ఇవన్నీ కూడా మనం ఇందులో చదువుకుంటాం. నెక్స్ట్, సో ద కీ పార్ట్ ఆఫ్ సిస్టమాటిక్స్. సో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సిస్టమాటిక్స్ ఏదైతే ఉందో ఇందులో మొత్తానికి అసలు కీ పార్ట్ ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే టాక్సానమీ. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. టాక్సానమీ అంటే ఏంటి, ద గ్రూపింగ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇంటూ సెటైన్ టాక్సా, సెటైన్ కేటగిరీస్. దీన్ని మనం ఏమంటాం, టాక్సానమీ అంటాం. సో ఈ టాక్సానమీ అనేది బయోసిస్టమాటిక్స్లో వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ స్టెప్. నెక్స్ట్, సో ఇప్పుడు టాక్సానమిక్ హైరార్కీ. ఈ టాక్సానమిక్ హైరార్కీ అంటే మనం ఏవైతే ఆర్గానిజమ్స్ మనం క్లాసిఫై చేస్తున్నామో ఇందులో 2 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. మనం వన్ ఈజ్ ఏంటంటే ఆబ్లిగేట్ కేటగిరీస్, అంటే ఇవి మేజర్ కేటగిరీస్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్మీడియట్ కేటగిరీస్, అంటే ఈ మెయిన్ కేటగిరీస్ మధ్యలో కొన్ని చిన్న చిన్న మైనర్ కేటగిరీస్ ఉంటాయి. సో అవి ఏంటంటే ఫస్ట్ 7 ఆబ్లిగేటరీ కేటగిరీస్ ఉంటాయి అండ్ 21 ఇంటర్మీడియట్ కేటగిరీస్ ఉంటాయి. సో the taxonomic hierarchy includes the 2 types of categories. One is obligate category and another one is intermediate category. Obligate category ఎన్ని ఉంటాయి, 7 ఉంటాయి. అండ్ ఇంటర్మీడియట్ కేటగిరీస్ ఎన్ని ఉంటాయి, నియర్లీ 21 ఉంటాయి. సో ఇప్పుడు అవి ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ మనకి ఈ పర్టికులర్గా మనం ఏదైతే ఆబ్లిగేట్ కేటగిరీ అన్నామో ఈ ఆబ్లిగేట్ కేటగిరీలో ఏమేమి వస్తాయో చూద్దాం. ఫస్ట్ వన్ కింగ్డమ్, ఫైలం,
క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్ అండ్ స్పీసీస్. సో ఈ సెవెన్ కేటగిరీస్ని మనం ఏంటామంటే ఆబ్లిగేట్ కేటగిరీస్ అంటాం. అయితే వీటిలో అన్నిటిలోకెల్లా సో బిగ్గెస్ట్ కేటగిరీ ఏంటి, లార్జెస్ట్ కేటగిరీ ఏంటంటే కింగ్డమ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటాం కింగ్డమ్ అనిమేలియా, కింగ్డమ్ ప్లాంటే, కింగ్డమ్ ఫంగై, కింగ్డమ్ మునెరా, ఇవన్నీ కూడా కింగ్డమ్స్ అనమాట. నెక్స్ట్ అయితే కింగ్డమ్ తర్వాత నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే ఫైలం. సో యానిమల్స్లోకి వచ్చేసరికి దీన్ని మనం ఫైలం అంటాం. అదే మనం ప్లాంట్స్లో చూసుకున్నట్లయితే దీన్ని డివిజన్ అని చెప్పి పిలుస్తాం. సో ఫైలం ద టర్మ్ యూ కెన్ యూజ్ ఇన్ ద యానిమల్స్. నెక్స్ట్ సో ఆఫ్టర్ ద ఫైలం వాట్ ఈస్ ద నెక్స్ట్ కేటగిరీ? క్లాస్, క్లాస్ తర్వాత ఆర్డర్, ఆర్డర్ తర్వాత ఫ్యామిలీ, ఫ్యామిలీ తర్వాత జీనస్, జీనస్ తర్వాత లాస్ట్లో స్పీసీస్. అంటే వీటిని మనం ఇప్పుడు డిఫైన్ చేయాలనుకుంటే ఇప్పుడు ఎలా చేయొచ్చు? ఏ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ విచ్ కెన్ ఇంటర్బ్రీడ్. ఏ ఆర్గానిజమ్స్ అయితే ఇంటర్బ్రీడింగ్ చూపించగలవో, సేమ్ ఎకలాజికల్ యూనిట్ ఉంటుందో, సేమ్ రిప్రొడక్టివ్ యూనిట్ ఉంటుందో, సేమ్ జెనెటిక్ యూనిట్ ఉంటుందో, ఇటువంటి అన్నిటిని కూడా మనం స్పీసీస్ అంటాం. ఏ గ్రూప్ ఆఫ్ స్పీసీస్ ఈజ్ కాల్డ్ యాజ్ జెనరా. అంటే ఒక కామన్ క్యారెక్టర్స్తో ఉండే గ్రూప్ ఆఫ్ స్పీసీస్ని మనం ఏమంటామంటే జెనరా అంటాం. ఏ గ్రూప్ ఆఫ్ జెనరా ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్యామిలీ. ఏ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఆర్డర్. A group of orders is called as class. A group of classes is called as phylum. A group of phylums is called as kingdom. So ఇటువన్నిటిలో కల్లా ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు హైయెస్ట్ కేటగిరీ ఏంటి? హైయెస్ట్ కేటగిరీ వచ్చేసి మన కింగ్డమ్. ఇట్ ఈస్ ద హైయెస్ట్ కేటగిరీ. అండ్ మరి మనకి ఇక్కడ లోయెస్ట్ కేటగిరీ ఏంటి? స్పీసీస్. సో స్పీసీస్ ఈస్ ద లోయెస్ట్ కేటగిరీ. సో ఈ 7 ఏదైతే ఉన్నాయో వీటిని మనం ఆబ్లిగేట్ కేటగిరీస్ ఆర్ మెయిన్ కేటగిరీస్ అంటాం. అయితే ఈ మెయిన్ కేటగిరీస్లో హైయెస్ట్ కేటగిరీ నుంచి లోయెస్ట్ కేటగిరీకి, లేదంటే లోయెస్ట్ కేటగిరీ నుంచి హైయెస్ట్ కేటగిరీకి వెళ్ళేటప్పటికి ఎటువంటి చేంజెస్ కనిపిస్తాయి? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైతే హైయెస్ట్ కేటగిరీ నుంచి లోయెస్ట్ కేటగిరీ వైపు ఇలా మూవ్ అవుతుంటామో అప్పుడు ఏమవుతాయి? నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మనం ఈ కింగ్డమ్ లెవెల్ నుంచి స్పీసీస్ లెవెల్కి వస్తామో ఇలా వచ్చేటప్పుడు సో కింగ్డమ్ నుంచి స్పీసీస్ లెవెల్కి వచ్చేటప్పటికి స్పెసిఫిక్ క్యారెక్టర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. స్పెసిఫిక్ క్యారెక్టర్స్ అంటే ఆ పర్టికులర్ ఆర్గానిజమ్స్, ఆ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ మాత్రమే ఉంటాయి, వేరే గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్లో ఉండవు. సో ఇట్లా స్పెసిఫిక్ క్యారెక్టర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అండ్ జనరల్ క్యారెక్టర్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి. సో ఎప్పుడైనా చూసుకోవాలి మనం లోయెస్ట్ కేటగిరీ నుంచి హైయెస్ట్ కేటగిరీకి వెళ్తున్నామా, లేకపోతే హైయెస్ట్ కేటగిరీ నుంచి లోయెస్ట్ కేటగిరీకి వస్తున్నామా. లోయెస్ట్ కేటగిరీ నుంచి హైయెస్ట్ కేటగిరీకి వెళ్ళేటప్పటికి నెంబర్ ఆఫ్ కామన్ క్యారెక్టర్స్ ఇంక్రీజ్ అవుతాయి అండ్ నెంబర్ ఆఫ్ స్పెసిఫిక్ క్యారెక్టర్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి. అండ్ ఇక్కడ నుంచి మన స్పీసీస్ లెవెల్ నుంచి కింగ్డమ్ లెవెల్కి వెళ్ళేటప్పటికి నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. గుర్తుపెట్టుకోవాలి దీన్ని. నెక్స్ట్ సో మనం ఆల్రెడీ ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? ఆబ్లిగేట్ కేటగిరీస్ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏంటి? ఇంటర్మీడియట్ కేటగిరీస్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ కేటగిరీస్లో ఏం లేదు నాన్న. సో కింగ్డమ్ ఏదైతే ఉందో ఆబ్లిగేట్ కేటగిరీ దానికి ఒక లెవెల్ పైన అంటే సూపర్ కింగ్డమ్ అండ్ కింద సబ్ కింగ్డమ్ ఇలా. నెక్స్ట్ గ్రేడ్, డివిజన్, సబ్ డివిజన్, సబ్ ఫైలం, సూపర్ క్లాస్, సబ్ క్లాస్, సూపర్ ఆర్డర్, సబ్ ఆర్డర్, సూపర్ ఫ్యామిలీ, సబ్ ఫ్యామిలీ అండ్ సబ్ స్పీసీస్. ఇలా మనకి వీటిని మనం ఏంటంటే ఇంటర్మీడియట్ కేటగిరీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సబ్ కింగ్డమ్కి ఎగ్జాంపుల్ ఏంటి? మనకి కింగ్డమ్ ఎనిమేలియాలో 2 సబ్ కింగ్డమ్స్ ఉంటాయి. వన్ ఈజ్ పారాజోవా అండ్ సెకండ్ వన్ ఈజ్ యూమెటాజోవా. నెక్స్ట్ గ్రేడ్స్లోకి వచ్చేసరికి ఎగ్జాంపుల్స్ మనం ఏం చెప్పుకోవచ్చు? రేడియేటా, బైలిటేరియా, ఈ రెండు చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి డివిజన్లోకి వచ్చేసరికి ఎగ్జాంపుల్స్ మనం ఏం చెప్పుకోవచ్చు? డివిజన్స్లో ప్రోటోస్టోమియా, డ్యూటెరోస్టోమియా. అండ్ సబ్ డివిజన్స్లోకి వచ్చేసరికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు? ఏసిలోమేటా, సూడోసిలోమేటా, సైజోసిలోమేటా అండ్ ఎంట్రోసిలోమేటా. సో ఇలా ఉండేవి. ఈ కేటగిరీస్ అన్నిటిని కలిపి మనం ఏమంటామంటే ఇంటర్మీడియట్ కేటగిరీస్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ సో ఇప్పుడు మనకి Linnaeus was the first taxonomist to establish a definite hierarchy of taxonomic categories called as taxa. సో ఇలా హైరార్కీ ఆఫ్ క్లాసిఫికేషన్లో ఫస్ట్ టైం ఒక సైంటిఫిక్ ప్రూఫ్ మీద అంటే ఒక సైంటిఫికల్గా ఇచ్చింది ఎవరు అంటే లిన్నయస్. సో లిన్నయస్ ఈస్ ద ఫస్ట్ టాక్సానమిస్ట్ టు ఎస్టాబ్లిష్ ఏ డెఫినిట్ హైరార్కీ ఆఫ్ టాక్సానమిక్ కేటగిరీస్ కాల్డ్ యాజ్ టాక్సా. సో టాక్సా అనేది ప్లూరల్ టర్మ్ నానా.
అండ్ ఇందులో సింగులర్ అయితే దీన్ని మనం టాక్సాన్ అంటాం. సో టాక్సా ఇస్ ఏ ప్లూరల్ అండ్ టాక్సాన్ ఇస్ ఏ సింగులర్. నెక్స్ట్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనకి ఇందులో డెఫినెట్ హైరార్కీ ఆఫ్ టాక్సానమిక్ కేటగిరీస్ ఇచ్చారు కదా, అందులో ఈ టాక్సాకి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మనకి, కింగ్డమ్, క్లాస్, ఆర్డర్, జీనస్, స్పీసీస్ ఇట్లా అని చెప్పేసి ఇచ్చారు. అయితే ఇప్పుడు మనకి కింగ్డమ్ తర్వాత ఉండేది నెక్స్ట్ది మనకి ఫైలం. సో ఈ ఫైలం టర్మ్ని మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే హెకెల్. సో హెకెల్ ఇస్ ద వన్ హూ ఇంట్రడ్యూస్ ద టర్మ్ ఫైలం. నెక్స్ట్, a species sometimes may have more subspecies which shows some morphological variations. సో జనరల్గా దీన్ని మనం ఎక్కడ చదువుకుంటామంటే ఎవల్యూషన్లో చదువుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఏరియా ఉంది, ఇందులో కొన్ని నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఆర్గానిజమ్స్ అనేవి ఇలా ఉన్నాయి. సో ఇక్కడ మనకి 2 types ఆఫ్ ఐసోలేషన్స్ జరుగుతాయి. ఫస్ట్ వన్ వచ్చేసి జాగ్రఫికల్ ఐసోలేషన్ అయినా జరగచ్చు, లేదంటే సెకండ్ వన్ వచ్చేసి రీప్రొడక్టివ్ ఐసోలేషన్ అయినా జరగచ్చు. సో ఇలా ఐసోలేషన్ జరిగిన తర్వాత ఏమవుతుందంటే ఈ గ్రూప్, ఈ పాపులేషన్ ఏదైతే ఉందో ఈ మెంబర్స్ అనేవి ఇవి 2 గ్రూప్స్ కింద సెపరేట్ అయిపోతాయి. సో ఏ అండ్ బి ఇలా 2 గ్రూప్స్ కింద సెపరేట్ అయ్యాయి. సో ఇనీషియల్గా జస్ట్ అప్పటి వరకు అవన్నీ కూడా ఒకే ఏరియాలో ఉండే ఇంటర్బ్రీడింగ్ చేసుకునేవి, అవన్నీ కూడా ఒకే స్పీసెస్ కింద ఉండేవి. బట్ వాటికి కొంత ఐసోలేషన్ జరిగింది, ఇది జాగ్రఫికల్గా అవి సెపరేట్ అయ్యాయి, లేదంటే రిప్రొడక్టివ్గా సెపరేట్ అయ్యాయి. సో దానివల్ల ఏమవుతుంది, వాటి మధ్య ఇంటర్బ్రీడింగ్ అనేది జరగట్లేదు, వాటి మధ్య మేటింగ్ అనేది జరగట్లేదు. సో ఏమవుతుంది, జెనెటిక్ మెటీరియల్ అనేది ఈ గ్రూప్ నుంచి ఈ గ్రూప్కి ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈ రెండు కూడా ఈ ఇండివిజువల్స్ ఓన్లీ ఈ గ్రూప్లో ఉన్న ఇండివిజువల్స్లో మాత్రమే మేటింగ్ చేస్తున్నాయి, ఈ ఇండివిజువల్స్ ఈ గ్రూప్లో ఉన్న ఇండివిజువల్స్తో మాత్రమే మేటింగ్ చేస్తున్నాయి. అంటే ఎప్పుడైతే రీప్రొడక్షన్ జరగలేదో, మేటింగ్ జరగలేదో, ఆటోమేటిక్గా జీన్ ఫ్లో అనేది జరగదు. జీన్ ఫ్లో అనేది ఎప్పుడైతే జరగదో ఇవి కొన్ని కొత్త వేరియేషన్స్ని ఆర్గనైజ్ చేసుకుంటాయి, ఇవి కొత్త వేరియేషన్స్ తెచ్చుకుంటాయి. సో దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ ఉండే ఏ గ్రూప్ ఏదైతే ఉందో ఇది ఫ్యూచర్లో ఒక సబ్ స్పీసీస్ ఏ కింద మారుతుంది, అండ్ ఈ గ్రూప్ ఏదైతే ఉందో ఇది సబ్ స్పీసీస్ బి కింద కన్వర్ట్ అవుతుంది. ఈ సబ్ స్పీసీస్ అనేవి అవి ఇంకా కూడా రీప్రొడక్షన్ కానీ మీటింగ్ కానీ జరగకపోతే కొన్ని జనరేషన్స్ తర్వాత ఈ సబ్ స్పీసీస్ అనేవి కంప్లీట్గా ఒక కొత్త న్యూ స్పీసీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ ఏంటంటే సబ్ స్పీసీస్ అనేవి ఏదైతే ఉందో అవి ఇంటర్బ్రీడింగ్ లేకపోవడం వల్ల, జెనెటిక్ ఫ్లో అనేది లేకపోవడం వల్ల, మేటింగ్ అనేది లేకపోవడం వల్ల ఏమవుతుంది, ఫ్యూచర్లో 2 డిఫరెంట్ స్పీసీస్ కింద ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎట్లాంటి వేరియేషన్స్ మనం ఏమంటామంటే ఇంట్రా స్పెసిఫిక్ వేరియేషన్స్ అంటాం. ఇంట్రా అంటే విదిన్. సో 2 గ్రూప్స్ కూడా సేమ్ స్పీసీసే, బట్ వాటి మధ్య ఉన్న కొంత ఐసోలేషన్ వల్ల అవి 2 డిఫరెంట్ గ్రూప్స్ కింద ఫామ్ అవుతున్నాయి అండ్ 2 డిఫరెంట్ స్పీసీస్ కింద ఫ్యూచర్లో ఫామ్ అవుతున్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ టాక్సానమిక్ కేటగిరీస్ గురించి చూద్దాం. సో టాక్సానమిక్ కేటగిరీస్ నవేడేస్ జనరల్గా మనకి ఇక్కడ 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అని చెప్పుకుంటాం, మనం బయాలజికల్ క్లాసిఫికేషన్ చదువుకుంటాం. ఇందులో మనకి 3 డొమైన్స్. సో ఆల్రెడీ మనం ఇక్కడ చెప్పుకున్నాం, టాక్సానమిక్ హైరార్కీలో 7 ఆబ్లిగేట్ కేటగిరీస్ ఉన్నాయి అండ్ సమ్ ఇంటర్మీడియట్ కేటగిరీస్ ఉన్నాయి. సో దాన్ని మనం ఏమంటామంటే దాని గురించి మనం చెప్పుకునేటప్పుడు ఆర్హెచ్ విటాకర్స్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అంటాం. సో ఆర్హెచ్ విటాకర్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ తర్వాత రీసెంట్గా వచ్చింది కార్ల్ వూజ్ అనే అతను అలాంగ్ విత్ హీస్ కోవర్కర్స్, అతనితో పాటుగా పనిచేసే వాళ్ళు, అతనితో పాటుగా రీసెర్చ్ చేసే వాళ్ళతో కలిసి దేన్ని ప్రపోజ్ చేస్తాడంటే 3 డొమైన్ క్లాసిఫికేషన్ అని చెప్పాడు. 3 డొమైన్ క్లాసిఫికేషన్ ఏం చేస్తున్నాడు, ఎంటైర్ లివింగ్ ఆర్గానిజమ్స్ మనకి 3 డొమైన్స్ కింద క్లాసిఫై చేస్తున్నాడు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి బ్యాక్టీరియా, సెకండ్ వన్ వచ్చేసి ఆర్కే అండ్ థర్డ్ వన్ వచ్చేసి యూకారియా. అంటే ఇందులో సింపుల్ అని ఏం లేదు, అక్కడ ఏదైతే కింగ్డమ్ మునెరా అయితే ఉందో దాన్ని 2 డొమైన్స్ కింద స్ప్లిట్ చేశాడు. అది డొమైన్ 1 బ్యాక్టీరియా, డొమైన్ 2 ఆర్కే అండ్ రిమైనింగ్ మిగతా ఉన్న 4 కింగ్డమ్స్ కూడా సేమే. సో దీనివల్ల మనకి ఏమైంది, 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అనేది వచ్చింది. సో 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్లో మనకి ఏమేమి ఉంటాయి, ఫస్ట్ బ్యాక్టీరియా, ఆర్కే, ఫంగై, ప్లాంటే, ఎనిమేలియా, ప్రోటిస్టా. సో ఈ 6 కింగ్డమ్స్ అనేవి మనకి 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ విచ్ ఈస్ ప్రపోజ్డ్ బై
కార్ల్ వూస్ క్లాసిఫికేషన్లో ఉంటాయి. సో బ్యాక్టీరియా అండ్ ఆర్కే ఆర్ represent two separate distinct groups called as domains. So as per the modern taxonomic studies, they replaced the kingdom monera ఏదైతే ఉందో దాన్ని టూ కింగ్డమ్స్ కింద స్ప్లిట్ చేశారు. వన్ ఈజ్ బ్యాక్టీరియా అండ్ అనదర్ వన్ ఈజ్ ఆర్కే బ్యాక్టీరియా. సో ఇలా దీన్ని స్ప్లిట్ చేయడానికి రీజన్ ఏంటి, అసలు కింగ్డమ్ మొనెరాని టూ గ్రూప్స్ కింద ఎందుకు స్ప్లిట్ చేయాలి అంటే, వాళ్ళు ఎప్పుడైతే వాటి యొక్క ఆర్ఎన్ఏ ఉన్నాయో ఆర్ఎన్ఏని స్టడీ చేస్తున్నారో, సో మొనెరాస్లో ఆర్ఎన్ఏ అన్నిట్లో కూడా సిమిలర్గా లేదు. సో రెండు గ్రూప్స్ మధ్య చాలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఆ రెండు గ్రూప్స్ని మనకి ఒకటి బ్యాక్టీరియా అని చెప్పారు, ఇంకోటి ఆర్కే అని చెప్పారు. ఇందులో ఆర్కే అనేది ఏదైతే ఉందో అది మనకి కింగ్డమ్ ఈ డొమైన్ యూకారియాకి చాలా చాలా సిమిలర్గా ఉంది. సో అది బ్యాక్టీరియా అయినప్పటికీ కూడా, అది మొనెరా అయినప్పటికీ కూడా అది బ్యాక్టీరియాతో కన్నా మన యూకారియాట్స్తోనే ఎక్కువ సిమిలారిటీని చూపిస్తుంది. సో అందుకోసమని మొనెరాని టూ గ్రూప్స్ కింద స్ప్లిట్ చేశారు. నెక్స్ట్, సో ఇప్పుడు మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం 7 ఆబ్లిగేట్ కేటగిరీస్ అని. ఈ 7 ఆబ్లిగేట్ కేటగిరీస్ 1 by 1 ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ మనం ఏం చెప్పుకున్నాం, కింగ్డమ్. సో కింగ్డమ్ అంటే ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ కింగ్డమ్ తీసుకుందాం. యానిమల్ కింగ్డమ్లో ఏమేమి ఉంటాయి, ఆల్ మల్టీసెల్యులర్ నాన్ సాప్రోపిక్ హెట్రోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ ఆర్ ఇంక్లూడెడ్ అండర్ ద కింగ్డమ్ ఎనిమేలియా. కింగ్డమ్ ఎనిమేలియాకి ఇంకొక పేరు ఏంటి, మెటాజోవా. అదే మనకి కింగ్డమ్ ప్లాంటేకి ఇంకొక పేరు ఏంటి, మెటాఫైటా. మెటాఫైటా అంటే ప్లాంట్ కింగ్డమ్ అండ్ మెటాజోవా అంటే మనకి యానిమల్ కింగ్డమ్, గుర్తుపెట్టుకోండి. సో ఈ యానిమల్ కింగ్డమ్లో మనకి క్యారెక్టర్స్ ఏంటి, మనకి 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే యానిమల్స్ అన్నీ కూడా మల్టీ సెల్యులర్, యానిమల్స్ అన్నీ కూడా యూకారియోటిక్ అంటే వాటికి ఒక స్పెసిఫిక్ న్యూక్లియర్ మెంబ్రేన్ ఉంటుంది. అండ్ ఈ యానిమల్స్ అనేవి హెట్రోట్రోఫిక్ ఆర్గానిజమ్స్. హెట్రోట్రోఫిక్ అంటే ఏంటి, బేస్డ్ ఆన్ మనకు న్యూట్రిషన్, అవి ఓన్ ఫుడ్ని తయారు చేసుకుంటున్నాయి లేకపోతే ఫుడ్ కోసం అవి వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అవుతున్నాయి అనే దాన్ని బట్టి మనకి 2 గ్రూప్స్ ఉంటాయి, ఆటోట్రోఫిక్ అండ్ హెట్రోట్రోఫిక్. ఆటోట్రోఫిక్ అంటే ప్లాంట్స్ వాటి ఫుడ్ని అవే ప్రిపేర్ చేసుకుంటాయి. హెట్రోట్రోఫిక్ అంటే ఏంటి, అవి వాటి యొక్క ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవాలి, ఫుడ్ కోసం అవి వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అవ్వాలి. నెక్స్ట్ నాన్ సాప్రోబిక్. సాప్రోబిక్ అంటే ఏంటి, సాప్రోఫైటిక్ అంటాం చూడండి, అంటే ఏవైతే మనకి డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ మీద డిపెండ్ అవుతాయో వాటిని మనకి సాప్రోబిక్ అంటారు. సో ఇక్కడ మనకి ఇవి నాన్ సాప్రోబిక్. సో వీటన్ని ఇలా క్యారెక్టర్స్ ఉన్న ఆర్గానిజమ్స్ అన్నిటిని కూడా మనకి కింగ్డమ్ ఎనిమేలియాలో పెట్టారు. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మనకి ఫైలమ్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఫైలంలో ఏముంటాయి, ఫైలమ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ క్లాసెస్. సో ఇట్ మే ఇంక్లూడ్ 1 క్లాస్ ఆర్ మోర్ క్లాస్. సో ఈ ఫైలమ్స్కి ఎగ్జాంపుల్ ఏంటి, సో ఫైలమ్ కార్డేటా. ఏ ఆర్గానిజమ్స్లో అయితే నాటోకార్డ్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం నెర్వ్ కార్డ్ ఉంటుంది, ఫారెంజియల్ గిల్ స్లిట్స్ ఉంటాయి, పోస్ట్ యానల్ టైల్ ఉంటుంది అండ్ హార్ట్ అనేది మనకి వెంట్రల్ సైడ్ ఉంటుంది. ఇట్లాంటి ఆర్గానిజమ్స్ అన్నిటిని కూడా మనం ఏం చెప్పుకున్నాం, కార్డేటాలో పెట్టాం. సో దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ క్యారెక్టర్స్ ఉండేవి మనకి నాన్ కార్డేటా. సో కార్డేటాలో మనకి ఏ క్లాసెస్ ఉన్నాయి, ఫైలమ్ కార్డేటాలో సైక్లోస్టొమాటా అంటే సైక్లో సర్క్యులర్, స్టొమాటా అంటే మౌత్, సర్క్యులర్ మౌత్ ఉండే ఆర్గానిజమ్స్. కాండ్రిచ్థీస్ అంటే ఏంటి, మనకి ఏ ఆర్గానిజమ్స్లో అయితే కార్టిలేజినస్ ఎండోస్కెలిటన్ ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే కాండ్రిచ్థీస్ అంటాం. స్టడీ ఆఫ్ కార్టిలేజెస్ కాండ్రాలజీ, సో కాండ్రిచ్థీస్. నెక్స్ట్ ఆస్టిచ్థీస్ కూడా. ఆస్టిచ్థీస్ అంటే ఏ ఆర్గానిజమ్స్లో అయితే బోనీ ఎండోస్కెలిటన్ ఉంటుందో ద స్టడీ ఆఫ్ బోన్స్, ఆస్టియాలజీ, వాటి మనం ఆస్టిచ్థీస్ అంటాం. ఆంఫిబియన్స్, దట్ మీన్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ద డ్యూయల్ మోడ్ ఆఫ్ లైఫ్ దట్ కెన్ లివ్ బోత్ ఇన్ ద వాటర్ యాజ్ వెల్ ఆన్ ద టెరెస్ట్రియల్ ఎన్విరాన్మెంట్. రెప్టైల్స్, ఏవ్స్, మ్యామ్మల్స్ అలాంగ్ విత్ ద ప్రోటోకార్డేట్స్. ప్రోటో అంటే ప్రిమిటివ్. ఇందులో మనకి 2 గ్రూప్స్ ఉంటాయి, వన్ ఈజ్ యూరోకార్డేటా అండ్ అనదర్ వన్ ఈజ్ సెఫలోకార్డేటా. యూరోకార్డేటాని సెఫలోకార్డేటాని రెండింటిని కలిపి మనం ప్రోటోకార్డేటా అంటాం. సో ఇక్కడ మనకి ఫైలమ్ కార్డేటాలో ఇన్ని గ్రూప్స్ ఉన్నాయి, సైక్లోస్టొమేట్స్, కాండ్రిచ్థీస్, ఆస్టిచ్థీస్, ఆంఫిబియన్స్, రెప్టైల్స్, ఏవ్స్, మ్యామ్మల్స్ అండ్ ప్రోటోకార్డేట్స్. నెక్స్ట్
ఆల్ దీస్. సో వీటన్నిటిని కూడా ఒకే ఫైలంలో పెట్టడానికి రీజన్ ఏంటి, వాటి మధ్య ఏ సిమిలారిటీ ఉందని పెట్టాం వాటన్నిటిని కూడా అంటే, వీటన్నిటిలో కూడా నాటోకార్డ్ ఉన్నది అండ్ అట్ ద సేమ్ టైం డోర్సల్ హాలో నర్వ్ కార్డ్ ఉంది, ఫారింజల్ గిల్ స్లిట్స్ ఉన్నాయి అండ్ పోస్ట్ యానల్ టైల్ ఉన్నాయి. సో ఇవన్నీ ఎంటైర్ లైఫ్ ఉన్నాయా, అట్లీస్ట్ కొన్ని లైఫ్ స్టేజెస్లో అయినా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ నాటోకార్డ్ తీసుకుందాం, యూరోకార్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఓన్లీ లార్వల్ స్టేజెస్లో మాత్రమే, దట్ టు టైల్ రీజియన్లో మాత్రమే ఉంటాయి. అందుకని వాటిని మనం ఏమంటాం, యూరోకార్డేట్స్ అంటాం. సో ఇప్పుడు మనకి వెర్టెబ్రేట్స్లో చూసుకున్నట్లయితే నాటోకార్డ్ అనేది ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంటుంది. బట్ ఆ ఎంబ్రియో అనేది ఎప్పుడైతే అడల్ట్ కింద గ్రో అవుతుందో అడల్ట్ స్టేజ్లో ఈ నాటోకార్డ్ అనేది వెర్టెబ్రల్ కాలం ద్వారా రీప్లేస్ అవుతుంది. సో ఏదైనా సెటైన్ లైఫ్ స్టేజ్లో మాత్రం ఉంది, కంటిన్యూస్గా త్రూఅవుట్ ద లైఫ్ ఉండాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, సో ఫైలం తర్వాత నెక్స్ట్ కేటగిరీ ఏంటన్నా, దట్ ఈస్ క్లాస్. సో ఏ క్లాస్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఆర్డర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ద క్లాస్ మెమ్మేలియా. సో క్లాస్ మెమ్మేలియాలో ఎటువంటి ఆర్డర్స్ ఉన్నాయి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ యూ కెన్ ఎక్స్పెక్ట్. The order Rodentia, which includes the rats. Order Chiroptera, which includes the bats. Order Cetacea, which includes the whales. Order Carnivora, which includes the dogs. And the order Primata. ఇందులో మనకి ఏముంటాయి, మంకీస్, ఏప్స్, గిబ్బన్స్, గొరిల్లా, orangutan, మ్యాన్, ఇవన్నీ కూడా మనకి ప్రైమేటాలో ఉంటాయి. సో ద క్లాస్ మమ్మేలియా ఇంక్లూడ్స్ రోడెన్షియా, కైరోప్టెరా, Cetacea, Carnivora and Primata. అందులో ఎగ్జాంపుల్స్, rats belongs to Rodentia, bats belongs to Chiroptera and whales belongs to Cetacea, dogs belongs to Carnivora and monkeys, apes, gibbon, gorilla, orangutan, man belongs to Primata. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఆర్డర్. ఆర్డర్లోకి వచ్చేసరికి ఏం చెప్పుకున్నా, ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ వన్ ఆర్ మోర్ రిలేటెడ్ ఫ్యామిలీస్. ఇందులో వన్ ఫ్యామిలీ ఉండొచ్చు, లేదంటే మెనీ ఫ్యామిలీస్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ద ఫ్యామిలీస్ ఫెలిడే అండ్ క్యానిడే ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఆర్డర్ కార్నివోరా. సో ఆర్డర్ కార్నివోరాలో ఏదైతే ఉందో, ఈ ఆర్డర్ కార్నివోరా మనం డాగ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. సో ఈ ఆర్డర్ కార్నివోరాలో మనకి ఏమేమి ఫ్యామిలీస్ ఉంటాయంటే ఫెలిడే అండ్ క్యానిడే ఉంటాయి. ఈ రెండింటితో పాటుగా ఇంకేముంటాయి, హైనిడే అండ్ అర్సిడే. అంటే హైనిడే అంటే హైనాస్ అండ్ అర్సిడే అంటే మనకి బీర్స్. ఈ 4 ఫ్యామిలీస్ కూడా మనకి ఎందులో ఉంటాయంటే కార్నివోరాలో ఉంటాయి. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి మనకి ఫ్యామిలీ. ఫ్యామిలీ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వన్ ఆర్ మోర్ రిలేటెడ్ జెనెరా అండ్ ఇట్ కెన్ బి డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ అదర్ ఫ్యామిలీస్. అదర్ ఫ్యామిలీస్ నుంచి వీటికి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి, సమ్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ద ఫ్యామిలీ ఫెలిడే, ఇందులో మనకి ఏముంటాయంటే జెనెరా ఫ్యామిలీ ఫెలిడేలో క్యాట్స్ అండ్ ద జీనస్ ఆఫ్ లెపర్డ్ పాంథెరా అండ్ ద మెంబర్స్ ఆఫ్ ఫెలిడే కెన్ బి డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ దోస్ ఆఫ్ క్యానిడే విచ్ ఇంక్లూడ్స్ ఫాక్స్, డాగ్స్, వాల్స్. సో ఇవన్నీ కూడా మనం డిస్టింగ్విష్ చేసుకోవచ్చు. సో ఫ్యామిలీ ఫెలిడేలో మనకి ఏమేమి ఉంటాయి, క్యాట్స్ అండ్ ప్యాంథెరా ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ అలానే మనకి ఫ్యామిలీ క్యానిడాలో ఏముంటాయి, ఫాక్సెస్, డాగ్స్, వోల్స్ అనేవన్నీ కూడా ఉంటాయి. అయితే వీటి యొక్క నేమింగ్ అనేది ఎలా చేస్తాం, ఏ గ్రూప్కి ఏ సఫిక్స్ అనేది యాడ్ చేస్తే అది ఏ కేటగిరీ అవుతుంది అనేది చూసుకుందాం. సో యాడింగ్ ద సఫిక్స్ ఇడే టు ద జెనరిక్ నేమ్ విచ్ విల్ ఫార్మ్స్ ద నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే ఇక్కడ రాస్తున్నానా, సో ఫ్యామిలీ నేమ్ మనకి కావాలి అంటే ఏదైతే జెనరిక్ నేమ్ ఉందో ఆ జెనరిక్ నేమ్కి మనం ఏం యాడ్ చేయాలి, ద సఫిక్స్ ఇడే అనేది యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఇచ్చాము, ద జెనరిక్ నేమ్ హోమో, హ్యూమన్ బీయింగ్స్లో ఇది వన్ ఆఫ్ ద జెనర్ అనమాట. సో దీనికి మనం ఇడే ఎప్పుడైతే యాడ్ చేసామో ఫ్యామిలీ నేమ్ హోమినిడే అనేది వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ the family name hominidae is brought by adding the ide to the generic name homo. Homo plus ide hominidae అయ్యింది అనమాట. అలానే
ద నేమ్ ఆఫ్ సబ్ ఫ్యామిలీ. సో ఫ్యామిలీకి ఏం చేసాం, జెనరిక్ నేమ్కి ఇడే అనేది యాడ్ చేయడం వల్ల మనకి ఫ్యామిలీ నేమ్ వచ్చిందన్న. మరి సబ్ ఫ్యామిలీ నేమ్ కావాలంటే ఏం చేయాలి, సబ్ ఫ్యామిలీ నేమ్ కావాలంటే ఆ ఇడే ప్లేస్లో మనం ఇనే అనేది యాడ్ చేస్తాం. సో ఇక్కడ మనం రాస్తున్నాం సబ్ ఫ్యామిలీ నేమ్ కావాలి అంటే జెనరిక్ నేమ్ ఏదైతే ఉందో ఆ జెనరిక్ నేమ్కి ఇడే కాకుండా ఇనే అనేది మనం యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే సబ్ ఫ్యామిలీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హోమినినే. సో హోమినినే ఈజ్ originated by adding the ine to the genus homo. homo అనే దానికి మనకి ఇనే అనేది యాడ్ చేస్తాం. సో గుర్తుపెట్టుకున్నానా, హోమినిడే అనేది ఫ్యామిలీ నేమ్ అండ్ హోమినినే అనేది సబ్ ఫ్యామిలీ నేమ్, రెండు కూడా గుర్తుపెట్టుకోండి, హోమినిడే అండ్ హోమినినే. అండ్ ఫ్యామిలీకి మనం యాడ్ చేస్తున్న సఫిక్స్ ఏంటి, ఇడే. అండ్ మనకి సబ్ ఫ్యామిలీకి మనం యాడ్ చేస్తున్న సఫిక్స్ ఏంటంటే ఇనే. నెక్స్ట్ అలా కాకుండా మనకి సూపర్ ఫ్యామిలీ కావాలి. సూపర్ ఫ్యామిలీ కావాలంటే దీనికి మనం ఏం చేస్తామంటే ఓయిడే అనేది యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హోమినాయిడే. సో ఫ్యామిలీకి ఇడే, సబ్ ఫ్యామిలీకి ఇనే అండ్ సూపర్ ఫ్యామిలీకి ఆయిడే. సో వీటి మూడిట్లో కల్లా హైయెస్ట్ కేటగిరీ ఏంటి, సూపర్ ఫ్యామిలీ ఇస్ ద హైయెస్ట్ కేటగిరీ. అండ్ లోయెస్ట్ కేటగిరీ ఏంటి, సబ్ ఫ్యామిలీ ఇస్ ద లోయెస్ట్ కేటగిరీ. మేబీ అతను మనకి ఎగ్జామినర్ అనేవాడు అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో కూడా అడగొచ్చు. సో ఇప్పుడు మనకి డిసెండింగ్ ఆర్డర్ చూసుకున్నట్లయితే సూపర్ ఫ్యామిలీ, ఫ్యామిలీ, సబ్ ఫ్యామిలీ. సూపర్ ఫ్యామిలీకి సఫిక్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చాం ఇడే అండ్ ఫ్యామిలీకి సూపర్ ఫ్యామిలీకి సఫిక్స్ వచ్చేసి ఆయిడే అండ్ ఫ్యామిలీకి సఫిక్స్ వచ్చేసరికి ఇడే అండ్ సబ్ ఫ్యామిలీకి సఫిక్స్ వచ్చేసరికి మనకి ఇనే. సో ఇక్కడ రాస్తున్నాను సూపర్ ఫ్యామిలీ, ఫ్యామిలీ, సబ్ ఫ్యామిలీ. సో సూపర్ ఫ్యామిలీకి మనం ఏం చెప్పుకున్నాం, ఆయిడే అనేది యాడ్ చేస్తాం. ఫ్యామిలీకి ఇడే అనేది సఫిక్స్. నెక్స్ట్ సబ్ ఫ్యామిలీకి ఇనే అనేది సఫిక్స్. హోమినాయిడే సూపర్ ఫ్యామిలీ, హోమినిడే ఫ్యామిలీ, హోమినినే సబ్ ఫ్యామిలీ, గుర్తుపెట్టుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి జీనస్. జీనస్ అనేది ఏంటి, ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ స్పీసీస్, ద గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ స్పీసీస్ విత్ ద హ్యావింగ్ ద మోర్ రిజంబ్లెన్స్ సర్టెన్ క్యారెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాంథెరా లియో లయన్, పాంథెరా టైగ్రిస్ టైగర్ అండ్ పాంథెరా పార్డస్ లెపర్డ్. సో దీస్ ఆల్ బిలాంగ్స్ టు ద జీనస్ పాంథెరా. సో మనకి పాంథెరా జీనస్ లో మనకి 2-3 స్పీసీస్ మనం చెప్పుకుంటున్నాం, పాంథెరా లియో లయన్, పాంథెరా టైగ్రిస్ టైగర్, పాంథెరోపార్డస్ లేపర్డ్. సో ఇక్కడ సైంటిఫిక్ నేమ్ గుర్తుపెట్టుకున్నానా, సైంటిఫిక్ నేమ్ ఆఫ్ లయన్ పాంథెరా లియో, సైంటిఫిక్ నేమ్ ఆఫ్ టైగర్ పాంథెరా టైగ్రిస్ అండ్ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ లెపర్డ్ ఈస్ ద పాంథెరోపార్డస్. నెక్స్ట్ జీనస్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే కేటగిరీ ఏంటి అంటే స్పీసీస్ అండ్ సబ్ స్పీసీస్. సో మనకి ద మోస్ట్ బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ వచ్చేసి దానికి మనం ఏంటంటే స్పీసీస్. ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఈస్ ద species in the hierarchy of taxonomic system. Now species అంటే ఏంటి, ఏ ఆర్గానిజమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా సేమ్ ఎకలాజికల్ నిచ్లో ఉంటాయో అండ్ సేమ్ రిప్రొడక్టివ్ యూనిట్ని చూపిస్తాయో అండ్ సేమ్ జెనెటిక్ యూనిట్ని చూపిస్తాయో, ఏ ఆర్గానిజమ్స్ అయితే మెంబర్స్ ఆఫ్ వేరియస్ స్పీసీస్ అవి రిప్రొడక్షన్ అనేది చెయ్యలేవో వాటిని మనం ఏమంటాం, స్పీసీస్ అంటాం. సో స్పీసీస్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ సిమిలర్ ఆర్గానిజమ్స్ షేరింగ్ common gene pool and sharing the interbreeding freely and producing fertile offspring. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అన్న. ఒకవేళ ఇన్ కేస్ మనం సెకండ్ ఇయర్ యానిమల్ బయాలజీలో యానిమల్ బయోటెక్నాలజీలో చదువుకుంటాం ఏంటి ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్ అని. ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్ అంటే ఏం చేస్తాం, మెంబర్స్ ఆఫ్ 2 డిఫరెంట్ స్పీసీస్ని మనం మేట్ చేస్తాం. ఎందుకంటే ఈ 2 స్పీసీస్లో ఉండే క్యారెక్టర్స్ కూడా అక్కడ వచ్చే రిజల్టెంట్ ఇండివిజువల్స్లో ఆఫ్స్ప్రింగ్స్లో డెవలప్ అవుతాయి. బట్ ఆ రిజల్టెంట్ ఆఫ్స్ప్రింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్ఫెర్టైల్. సో ఎప్పుడైతే మనకి 2 డిఫరెంట్ స్పీసీస్ మధ్య మనం మేటింగ్ చేస్తున్నామో అక్కడ వచ్చే ఆఫ్స్ప్రింగ్ అనేవి ప్రొడ్యూస్ అవ్వచ్చు, బట్ ఆ ఆఫ్స్ప్రింగ్స్ అనేవి రీప్రొడక్షన్ అనేది చేయలేవు, అవి మనకి స్టెరైల్. మనకి రీప్రొడక్షన్లో చెప్పుకున్నాం. సో స్టెరైల్
ఆర్గానిజమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యూల్, జెన్నీ, ఇవన్నీ కూడా మనకి స్టెరైల్ ఇండివిజువల్స్. నెక్స్ట్, ఏ స్పీసీస్ అకర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెనీ ఇంటర్బ్రీడింగ్ గ్రూప్స్. అట్లా ఇంటర్బ్రీడింగ్ గ్రూప్స్ మనం ఏమంటామంటే పాపులేషన్ అంటాం. సో స్పీసీస్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ సిమిలర్ ఆర్గానిజమ్స్ షేరింగ్ common gene pool and interbreeding freely, and most important thing is they should produce the fertile offsprings. నెక్స్ట్, సో ఈ స్పీసీస్ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇందులో మనకి మెనీ సబ్ స్పీసీస్ అనేవి ఉండొచ్చు. సో కొన్ని ఐసోలేషన్స్ అనేవి జరగడం వల్ల, సో సబ్ స్పీసీస్ ఈజ్ ఏ geographically isolated population or reproductive isolated population which will show very minor variations initially. అవి ఇనిషియల్గా చాలా చాలా చిన్న మైనర్ వేరియేషన్స్ ఉంటాయి. బట్ ఎప్పుడైతే ఆ టూ గ్రూప్స్ మధ్య ఇంటర్బ్రీడింగ్ జరగట్లేదో, జెనెటిక్ ఫ్లో అనేది జరగట్లేదో, జెనెటిక్ రీకాంబినేషన్స్ అనేది జరగట్లేదో, ఆటోమేటిక్గా వాటి మధ్య డిస్టెన్స్ అనేది పెరుగుతూ టూ డిఫరెంట్ స్పీసీస్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. సో ఇనిషియల్లీ దే ఆర్ హ్యావింగ్ ద మైనర్ వేరియేషన్స్ ఫ్రమ్ ద పేరెంట్ పాపులేషన్ ఫ్రమ్ వేర్ దే కేమ్, బట్ దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఇంటర్బ్రీడింగ్. అవి సబ్ స్పీసీస్ స్టేజ్లో ఉండేటప్పుడు ఇంటర్బ్రీడింగ్ చెయ్యగలవు. సో స్పీసీస్ మెంబర్స్ ఆఫ్ టూ డిఫరెంట్ స్పీసీస్ కెనాట్ షో రిప్రొడక్షన్, బట్ ద మెంబర్స్ ఆఫ్ టూ డిఫరెంట్ సబ్ స్పీసీస్ కెన్ షో ద రిప్రొడక్షన్. బట్ అవి కంటిన్యూస్గా సబ్ స్పీసీస్ ఫామ్ అయిన తర్వాత కూడా ఇంటర్బ్రీడింగ్ జరగకపోతే ఏమవుతున్నాయి, అవి ఫైనల్గా టూ డిఫరెంట్ స్పీసీస్ అవుతున్నాయి. సో టూ డిఫరెంట్ స్పీసీస్ అయిన తర్వాత అవి ఆర్గానిజమ్స్ మళ్ళీ మనం వెనక్కి తీసుకొచ్చి రిప్రొడక్షన్ చేద్దామంటే అక్కడ పాసిబుల్ అవ్వదు. సో in the future they are forming the two different new species. For example, the scientific name of crow. So crow యొక్క scientific name వచ్చేసి మనకి కార్వస్ ప్లండన్స్. ఈ కార్వస్ ప్లండన్స్ అనేవి మనకి 4 డిఫరెంట్ కంట్రీస్లో మనం మేజర్గా చూసుకోవచ్చు. ఇండియా, పాకిస్తాన్, మయన్మార్ అండ్ శ్రీలంక. సో ఇవేమవుతాయంటే మనకి జాగ్రఫికల్గా ఐసోలేట్ అయ్యాయి ఈ సబ్ స్పీసీస్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఇండియాలో ఉండేదాన్ని మనం ఏమంటామంటే, ఇండియాలో ఉండే క్రౌస్ని, ఇండియాలో ఉండే క్రౌస్ సబ్ స్పీసీస్ని కార్వస్ ప్లండన్స్ అంటాం. అలా కాకుండా ఇండియాని అండ్ అట్ ద సేమ్ టైం పాకిస్తాన్లో, అండ్ అలా కాకుండా మనకి మయన్మార్లో ఉండేదాన్ని మనం ఏంటామంటే కార్వస్ ప్లండన్స్ ఇన్సులెన్స్ అంటాం. అలా కాకుండా మనకి శ్రీలంకలో ఉండేదాన్ని కార్వస్ ప్లండన్స్ ప్రొటిగాటస్ అంటాం. సో ఇక్కడ మనకి 3 డిఫరెంట్ సబ్ స్పీసీస్ ఇన్ 4 కంట్రీస్ నాన్న. ఇండియా అండ్ పాకిస్తాన్లో ఏమంటాం కార్వస్ ప్లండన్స్ అంటాం, అండ్ మయన్మార్లో ఏమంటామంటే కార్వస్ ప్లండన్స్ ఇన్సులెన్స్ అంటాం, అండ్ శ్రీలంకలో వచ్చేసరికి కార్వస్ ప్లండన్స్ ప్రొటిగాటస్ అంటాం. సో ఇవి 3 కూడా 3 డిఫరెంట్ సబ్ స్పీసీస్, బట్ స్పీసీస్ మాత్రం మూడిటికి సేమే, 3 కూడా కార్వస్ ప్లండన్స్లోనే ఉంటాయి. అయితే ఈ సైంటిఫిక్ నేమ్లో మనం 3 వర్డ్స్ చెప్పుకుంటున్నాం కదా సార్. 3 వర్డ్స్ ఏంటి? ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ కార్వస్ ప్లండన్స్, ఇందులో ఉండే ఫస్ట్ వర్డ్ని మనం జెనరిక్ నేమ్ అంటాం. కార్వస్ అనేది జెనరిక్ నేమ్, స్ప్లెండన్స్ అనేది స్పీసీస్ నేమ్. లాస్ట్ వర్డ్ ఏదైతే ఉందో స్ప్లెండన్స్, దీన్ని మనం ఏమంటామంటే సబ్ స్పీసీస్ అంటాం. అలానే మనం చూసుకున్నట్లయితే కార్వస్ ప్లండర్స్ ప్రొటిగాటస్, కార్వస్ జెనరిక్ నేమ్, స్ప్లెండస్ స్పీసీస్ నేమ్, అండ్ ప్రొటిగాటస్ సబ్ స్పీసీస్ నేమ్. సో ఫస్ట్ వర్డ్ ఈజ్ ఎ జెనరిక్, సెకండ్ వర్డ్ ఈజ్ ఎ స్పీసీస్, అండ్ థర్డ్ వర్డ్ ఈజ్ ఏ. సో ఇందులో మనకి ఒక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లోయెస్ట్ కేటగిరీ? సో జీనస్, కింగ్డమ్, స్పీసీస్ అండ్ ఆర్డర్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్న లోయెస్ట్ కేటగిరీ అనేది ఏంటి మనకి? స్పీసీస్ ఈజ్ ఏ లోయెస్ట్ కేటగిరీ. నెక్స్ట్, సో ప్రాక్టికల్ పర్పస్ ఆఫ్ టాక్సానమీ ఆర్ క్లాసిఫికేషన్ ఈజ్ టు. సో మనం ఈ టాక్సానమీ అనేది ఎందుకు చేస్తున్నాం? ఆప్షన్స్: facilitate the identification of unknown species, explain origin of organisms, know the evolutionary history and identify the medicinal plants. సో ఇందులో అన్నిట్లో కల్లా మనకి ఏదైనా ఒక కొత్త ఆర్గానిజం మనం డిస్కవర్ చేసాం, దాన్ని ఐడెంటిఫై చేయాలి, అది ఏ గ్రూప్లో పెట్టాలి అండ్ అట్ ది సేమ్ టైం వాటి యొక్క క్యారెక్టర్స్ని బేస్ చేసుకుని మనం చేస్తాం. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. సో థ్యాంక్ యూ ఫర్ all of you. So I hope you have understood the concept very well. So in the next class we will be discussing about the nomenclature, all these. So thank you.